నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీరావు, కళాశాల కరస్పాండెంట్ జగన్ మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, డైరెక్టర్ పద్మాదేవి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు తాము చేరుకోవాలనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. మీ ఇంటరాక్షన్ ఉంటేనే బాగుంటుంది, ఒకవేళ అయితే బాగుంటుంది. మీరు కూడా నమ్ముగా డల్గా కొడుతుంటే కూడా బాగుంటుంది. ఇంటరాక్షన్ అనేది కంపల్సరీ ఉన్నప్పుడే మీ పార్టిసిపేషన్ ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చి మామూలుగా కూర్చుంటే బాగుంటుంది. అంటే ఒక వాస్తవాన్ని అతను చెప్పే విధానంగా వచ్చి చేయవచ్చు. అంటే ఒక వ్యక్తి విశ్వాసాన్ని కలిగించాలి. అతని స్పీచ్ విన్న తర్వాత మీలో చాలా మంది కనిపించవచ్చు, రిషిలాగా నేను కూడా మాట్లాడితే బాగుంటుంది కానీ స్టేజ్ మీద అంటే కాలేజీ కొన్ని జ్ఞాపకాలు నేను ఇదివరకు స్కూల్లో చేశాను. ఒక కొత్త కాలేజీలో నేను సార్తో నేను అంటే ఒక గ్రూప్ ఉంటే మెసేజ్ పెడితే సార్ గారు తెచ్చారు, నాకు రిలేటివ్ అయితే అనుకుంటా. అంటే ఒక సర్ప్రైజ్ కనిపించింది ఇక్కడ పనిచేయడం అనేది. అంటే వాస్తవానికి వంశంత క్లెవర్ కావచ్చు మిడిల్. అదేవిధంగా ఈ నేతాజీ జయంతి వసంత పంచమి శుభాకాంక్షలు. సో ఇప్పటిదాకా అద్భుతమైన స్పీచెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇంత బాగా చెప్తారని చెప్పేసి. ఒకటి యాజ్ యూజువల్గా మా స్టాఫ్ కూడా క్లాసెస్ అద్భుతంగా చెప్తారు అని నాకు తెలుసు దాదాపుగా. బట్ ఇవాళ అది కూడా ఎగరేసారు. సో థ్యాంక్ యూ అందరికీ కూడా. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలానే మంచి మంచి స్టేజ్లో ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వాలండి. అంటే ఐ మీన్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో అందులో భాగంగా 2 minutes ఎక్కువసేపు తీసుకోండి. ఎందుకంటే నేను ఏమేమి చెప్పాలని కూడా అన్నీ చెప్పేసి మా వాళ్ళందరూ, అంటే మా వాళ్ళంటే మీరు. నేతాజీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేతాజీ? నేతాజీ అంటే ట్రూ లీడర్, హానరబుల్ లీడర్, గౌరవమైనటువంటి నాయకుడు. యొక్క పేరు ఎలా ఉంటుందంటే ఒక పేరులో వైబ్రేషన్ ఉంటుంది, మీకు తెలుసు ఆ విషయం. ప్రభాస్ ఇట్లా వస్తుంది చూడండి. అట్లా ప్రపంచానికి ప్రభాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే ప్రభాస్ అయినా చెప్తాను, నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుండి ఇంకో లెక్క. ఎందుకంటే నిన్నటి వరకు నేటి నుండి అనే దానికి తేడా ఏంటంటే, నిన్నటి వరకు ఇండియా ఫ్రీడమ్ కోసం రకరకాల డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినాయి. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరిని హామ్ చేయకుండా ఉండేటువంటి యాక్టివిటీసే చేసింది. అవి ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నాం కదా, మనం ప్రశాంతంగా చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఊరిపోయింగా చేస్తున్నాం, అయినా మీరు ఇవ్వట్లేదు అనేటువంటి కాన్సెప్ట్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ విషయం చెప్తామంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యక్తి, బలమైన వ్యక్తి రావాలి. ఆ బలమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. బాస్, మీరు అహింస కోసం పోరాటం చేయండి, నేను హింస ద్వారానే స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకే ఆయనకు మంచి లీడర్ అని ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఫ్యూచర్లో మంచి లీడర్గా, లీడర్ అంటే రాజకీయంగా కాదు కదా, ఏ దానిలోకి వెళ్తే అందులో. నేను చాలాసార్లు చెప్పాను కదండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఏంటి అంటే జాబ్ చేయాలి, జాబులు ఇవ్వాలి, రెండు మనమే వేయాలి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. రిపీట్ చేస్తున్న మళ్ళీ మీకు, మనమే జాబులు చేయాలి, మనమే జాబులు ఇవ్వాలి. జాబులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్తే మీరు మీ లైఫ్లో అచీవ్ చేసినట్టు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్, మీ పేరెంట్స్ని కంపల్సరీ ఆనర్ చేయండి, గౌరవించండి. ఎట్లా గౌరవించాలంటే రోజు ఇంటికి వెళ్ళి కాదు కదా ఏంటి
ప్రతిరోజు వాళ్ళు కోరుకునేది ఏంటి తెలుసా మీ గురించి? మా పాప మా బాబు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు గీజావే రావాలి, ఇంతసారి రావాలి అని కోరుకుంటారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం అదే కోరుకుంటారు. సో దాన్ని మీరు తీసుకురావడం కోసం ప్రశాంతంగా సంతోషంగా కష్టపడండి. సంతోషంగా కష్టపడండి, ఎవరికో బాధ కోసం కష్టపడకండి. ఇక్కడ ఇప్పటిదాకా సార్ వాళ్ళు గారు మీరు అని చెప్పారు, మీకు ఊత మీరానికి మేము రెడీ ఉన్నాం చైర్మన్ సార్ రూపంలో. ఏ విధంగా మీకు ప్రతి వ్యక్తికి సమస్య ఎక్కడ అంటే ఆర్థిక సమస్య కదా. ఆర్థికంగా సమస్య లేకపోతే మనం ఇలాంటి అచీవ్మెంట్స్ అనేది చేయగలుగుతాం. అర్థమైంది నేను చెప్పేది? ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కావడానికి రీజన్ ఏంటంటే చాలామంది వాళ్ళకి ఎవరో ఉంటారు చైర్మన్ సార్ లాంటి వాళ్ళు ఊతం ఇవ్వడం. ఊతం అంటే ఏంటి? చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నింటినీ కల్పిస్తారు. అలా కల్పిస్తే ఎవరైనా సాధిస్తారు. సో అందులో భాగంగా పుట్టింది నేతాజీ డిగ్రీ కాలేజ్. సో అందులో భాగంగానే మీకు మేము ఏదైతే క్యాంపెయినింగ్లో చెప్పినామో ఆ విషయాలన్నింటినీ కూడా 90% మేము ఫుల్ఫిల్ చేసినామని అనుకుంటున్నాం. సో ఫర్దర్గా కూడా మనము అద్భుతాలు సృష్టిస్తాం. సిరిసిల్లాలోనే అత్యంత ఎక్కువ మార్కులతోటి శాతవాహన యూనివర్సిటీలోనే ఎక్కువ మార్కులతోటి మన ఫస్ట్ సెమిస్టర్లో రాబోతున్నాం. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. దీనికి కృషి చేసినటువంటి మన మేనేజ్మెంట్కి, ఫ్యాకల్టీకి, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇలా కొనసాగడానికి ప్రధాన కారణం చైర్మన్ సార్ మరియు డైరెక్టర్ మేడం గాయత్రి గారు. సో వీళ్ళిద్దరు లేకుంటే నేతాజీ డిగ్రీ కాలేజీ లేదు. సో ఇది నేను ఫ్రెషర్స్ పార్టీలో కూడా చెప్పిన, కాలేజీ నడపాలనేటువంటి ఆన్సైటీ ఏ విధంగా అయితే మాకు నడపడానికి కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉంటుందో అది కావాలి. సో అది అందిస్తున్నటువంటి చైర్మన్ సార్ గారికి మనందరి తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు సార్లు కోరుకునేదంటే ఇంకొక 2-3 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా కానీ మీరే భరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడానికి ఇది ఒక కారణం అవుతుంది. మన కాలేజీ నేమ్ పెట్టే ముందే సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన సొంతం కోసం కాకుండా చాలా మంది నాయకులు వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది, ఫ్యూచర్లో బాగుపడాలి అనే దానికోసం మాత్రమే కష్టపడతారు. బట్ సుభాష్ చంద్రబోస్ మాత్రం అలా కాదు, దేశం కోసం, దేశంలో ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే కష్టపడ్డాడు తప్ప తన గురించి కానీ తన ప్రాణం గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించలేదు. అదే విధంగా మా యాజమాన్యం కూడా మా గురించి కాకుండా మా విద్యార్థుల భవిష్యత్తు గురించి, మా విద్యార్థుల గురించే ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను. అంతేకాకుండా విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే తన దేశం కోసం కష్టపడ్డాడో మీరు మీ పేరెంట్స్ కోసం అలా కష్టపడండి. అలా కష్టపడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే రక్తం ఇస్తే స్వతంత్రం ఇస్తానో మీరు సమయం ఇవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు అజిమ్ సార్ చెప్పారు. సో సమయం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా కరిగిపోతుంది, తినకున్నా కరిగిపోతుంది. మేనేజ్మెంట్ అనే మేము, ఫ్యాకల్టీ అనేటువంటి మేము బిర్యానీ లాంటి వాళ్ళం తింటే కడుపు నిండుతుంది, తినకపోతే ఖరాబ్ అవుతుంది. మీరు తింటారా తినరా మీ చేతిలోనే ఉంది. మీరు ఇవ్వాల్సింది ఒక సమయం మాత్రమే. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ వ్యక్తిని అబ్నార్మల్ గా చేయడం, సూపర్ వ్యక్తిని సూపర్ మ్యాన్ గా తయారు చేయడం, సో మామూలు వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా తయారు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది వ్యక్తులు అనుకుంటారు పిల్లలు బాగా లేరు అనుకుంటారు. పిల్లలు బాగా లేకపోవడం కాదు, వాళ్ళని నడిపించేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం లేకపోవడం, పిల్లలు సైడ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు సరి అయినటువంటి దారిలో పెట్టడం మేజర్ యొక్క బాధ్యత తల్లిదండ్రులది, అదేవిధంగా యాజమాన్యాలది మరియు టీచర్లది. సో ఇది జరుగుతున్న క్రమంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. మార్పులు జరుగుతున్న క్రమంలో పిల్లలు తెలియకుండా అడిక్ట్ అవుతున్నారు, కొన్ని విషయాలకు అడిక్ట్ అవుతున్నారు. అది ఏమీ వాళ్ళకి యూజ్ కావట్లేదు. ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రోజులు చేసినా ఒక్క నిమిషం కూడా పనికొచ్చే సమయం అందులో ఉండదు. అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే మీ సమయం మాత్రమే మాకు ఇవ్వండి. మీ సమయాన్ని మాకు ఇస్తే మేము మిమ్మల్ని సూపర్ పర్సన్స్ గా తయారు చేస్తాం, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గా తయారు చేస్తాం. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే సమయాన్ని మాకు ఇవ్వండి. మీకు మంచి బిర్యానీ లాంటి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి జాబ్స్ ఇస్తాము, మంచి స్థితిలో ఉంచుతాము, మిమ్మల్ని చాలా సూపర్ గా తయారు చేస్తాము. దానికి మేము 100% గ్యారంటీ ఇస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది
ఒక ఏరియా మారాలంటే మంచి నాయకుడు రావాలనుకుంటారు. మంచి నాయకుడు కేవలం కొంతమంది జీవితంలో మాత్రమే మార్పు తేగలుగుతాడు. ఇస్తే డబుల్ బెడ్రూమో లేకపోతే ఇంకేదో ఇల్లు కట్టుకోవడానికి కొంత అమౌంట్ లేదా రోడ్లు మోరీలు ఇలాంటివి మాత్రమే చేస్తారు. బాగా చదువుకున్న వాళ్ళకు జాబ్ మాత్రమే ఇప్పించగలుగుతారు. కానీ ఒక విద్యా వ్యవస్థ 100% అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరి యొక్క జీవన ప్రమాణాన్ని మార్చి ఏరియా మొత్తాన్ని డెవలప్ చేసేటువంటి శక్తి కేవలం విద్యా సంస్థకు మాత్రమే ఉంటుంది. వాళ్ళకు చదువుతో పాటు మిగతా విషయాలు చెప్పడం చెప్తూ వాళ్ళకు పోతున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తూ వాళ్ళకు మంచి దిశ నిర్దేశం చేసి వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో పెడితే మామూలు వ్యక్తులు కూడా చాలా మంచి వ్యక్తులుగా మార్చేటువంటి శక్తి మనలో ఉంటుంది. కనుక ఆ శక్తిని నమ్ముకున్న వాళ్ళం మేము. విద్యార్థులు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని సరైనటువంటి దిశలో పెట్టడమే కనుక మెయిన్ బాధ్యత. అందుకు గాను మీరు ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే. మీరు సమయం ఇస్తే మిమ్మల్ని మేము చాలా అద్భుతంగా తయారు చేస్తాం. ఒక ఇంట్లో జాబ్ వస్తే ఒక తరం మొత్తం మారిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు పెన్షన్ ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు, ఇస్తే ఆ తరం మట్టుకే ఉంటుంది, జస్ట్ తినడానికి మాత్రమే ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఒక్కరికి జాబ్ వస్తే మీ తండ్రి సుఖంగా ఉంటుంది, మీ తల్లి సుఖంగా ఉంటుంది, మీ తర్వాత రాబోయే తరం సుఖంగా ఉంటుంది. మీ మీద కొంతమంది ఆధారపడి కూడా వాళ్ళు కూడా బాగుపడతారు. అంటే ఆ శక్తి మీలో ఉంది కనుక మీరు ఒక శక్తిగా ఉండండి తప్ప నార్మల్ వ్యక్తులుగా ఉండకండి. మీ సమయాన్ని వినియోగించండి. మీ సమయం మాకు ఇచ్చినట్టయితే మేము మిమ్మల్ని అద్భుతంగా తయారు చేస్తామని మళ్ళీ చెప్తున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత చెప్పాలి, యాక్చువల్గా ఫస్టే చెప్పాల్సింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న, నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను, మా పృథ్వీరాజ్ సార్, చైర్మన్ సార్, ఈ కాలేజీ స్థాపించేటప్పుడు నాకు ఎలాంటి అయితే ఆలోచనలు ఉన్నాయో 100% నాకంటే ఇంకా 10% ఎక్కువగా తనకు ఆలోచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఏదన్నా చేయాలి తమ్మి, మన పిల్లలే కాదు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచిగా సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వాలి, వాళ్ళకి తెలియకపోతే మనం తెలియజేయాలి, వాళ్ళకి సరైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళందరి యొక్క జీవితాలను మార్చాలి. జీవితం మార్చి ఒక ఏరియా మొత్తం మారగలుగుతుంది. ఒక విలేజ్ లో ఒక 10 మంది ఐఏఎస్ అయితే తెలియకుండా ఒక 50 మంది ఐఏఎస్ అవుతారు. ఒక 2 పోలీసు ఆఫీసర్లు అయితే తెలియకుండా ఒక 20 మంది పోలీస్ ఆఫీసర్లు అవుతారు. ఒక 4 బిజినెస్ మ్యాన్స్ అయితే ఒక 50 మంది బిజినెస్ మ్యాన్స్ తయారవుతారు. అంటే ఒక ఏరియాకు మార్చడం అది విద్యా వ్యవస్థతో అవుతుంది. ఇది కేవలం విద్యా వ్యవస్థల ద్వారానే జరుగుతుంది. కనుక తను ఇస్తున్నటువంటి కోఆపరేషన్ కు నేను చాలా రుణపడి ఉంటాం శ్రీకాంత్ సార్ అండ్ నేను. సో నాకు కూడా అదే విధంగా సార్కి ఏ రకంగా అయితే ఆలోచన ఉందో అదే విధంగా నాకు కూడా అలానే చేయాలనేటువంటి ఆలోచన ఉంది. మీరు ఇవ్వాల్సిందల్లా సమయమే. మీరు మాకు సమయం ఇచ్చి మాతో కోఆపరేట్ చేసినట్లయితే మిమ్మల్ని చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గా తయారు చేస్తామని మేము నమ్ముతున్నాము. మిమ్మల్ని మీ శక్తిని మీరు నమ్మితే సరిపోతుంది. మేము ఖచ్చితంగా అద్భుతంగా తయారు చేస్తాం మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రియమైన విద్యార్థులకి ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు మీ అందరికీ కూడా మంచి చదువులు రావాలని కోరుకుంటూ వీఆర్ ఆల్ టు విట్నెస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు మీలో ప్రతి విద్యార్థిలో కూడా నాకు సుభాష్ చంద్రబోస్ లాంటి మంచి ఎనర్జీ కనపడుతుంది. మీరు ఇంకా మరియు చాలా ఉత్సాహంగా ఉండాలని. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే నా దృష్టిలో, ఎవ్వరూ తక్కువ కాదు. కాకపోతే కొందరికి కొన్ని కళలు అనేది 64 కళలు ఉంటాయి. అందరికీ అన్నీ ఉండవు. ఒక్కొక్క విద్యార్థి కొన్ని కళలతో అది మనకి ఏముంది, మనం ఏం చేయాలి అనేది మీరు గుర్తించి మీ తల్లిదండ్రులకి మరియు మన కాలేజీకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈరోజు 23 జనవరి 2026 నేతాజీ డిగ్రీ కళాశాల స్థాపించిన తర్వాత మొట్టమొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్ని మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవాళ మనకు కలిసి వచ్చినటువంటి అంశం వసంత పంచమి. వసంత పంచమి అనేది తిథుల ప్రకారంగా వస్తుంది, ఇదేమో డేట్ ప్రకారంగా వస్తుంది. కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు సరస్వతీ దేవి ఇద్దరి ఆశీస్సులు కూడా మన మీద ఉన్నవి కాబట్టి రెండు కలిసి వచ్చినాయి ఇవాళ మనకి. అంతేనా? మీలో చాలా మందికి నేను తెలియదు,
కానీ విద్యా వ్యవస్థ పట్ల నాకు ఇప్పుడే కాదు, ఇవాళ నా పిల్లలు యుఎస్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే కాదు, ఎప్పటి నుండో ఒక కోరిక, పిల్లలందరి జీవితాల్ని మనం ఎందుకు మార్చకూడదు? రాజకీయ నాయకుని కావచ్చు కదా, ఇంకో జాబ్ చేయొచ్చు కదా, ఇంకో ఉద్యోగం చేయొచ్చు కదా. అంటే ఉద్యోగం చేసుకొని కుటుంబ పోషణ చేసుకోవచ్చు. రాజకీయ నాయకునిగా కూడా నాకు పాలిటిక్స్తో కూడా సంబంధం ఉంది, అగ్రికల్చర్తో కూడా సంబంధం ఉంది, మరియు ఇంకా ఎన్నో బిజినెస్లతో సంబంధం ఉంది. అన్ని బిజినెస్ల పేర్లు చెప్పడం కూడా వీలు కాదు. నేను నాట్ ఓన్లీ ఏ ఒక్కదానికి చెందినటువంటి వ్యక్తిని కాదు. ఎన్నో బిజినెస్లు ఇంతకుముందు గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నవి. కానీ అన్ని బిజినెస్ల కంటే విద్యా వ్యవస్థ అనేది చాలా డిఫరెంట్ అనేటువంటి ఆలోచనతోని సుమారుగా 2011లో వివేకవర్ధిని జూనియర్ కళాశాలలో డైరెక్టర్గా జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల వల్ల అందులోంచి బయటకు రావడం జరిగింది. బయటకు రావడం అంటే అక్కడ సిచ్యువేషన్స్ టోటల్గా మనకి ఆపోజిట్గా జరిగిపోయాయి. దాని తర్వాత హంసవాహిని డిగ్రీ కాలేజ్ కూడా నేనే టేకప్ చేసిన. కానీ అనుకోకుండా నా స్థానంలోకి మా తమ్ముడు జగన్మోహన్ రావు రావడం జరిగింది. అంటే నా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేదు, ఉన్నటువంటి వాళ్ళు నన్ను బయటకు పంపించారు. నన్ను బయటకు పంపించిన తర్వాత మళ్ళీ అదే స్థానాన్ని మా తమ్ముడు జగన్మోహన్ రావుతో ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. హంసవాహిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా జగన్మోహన్ రావు గారు మీకు కొంతవరకు పరిచయం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కాలేజ్ ఉండే, ఆ కాలేజీ యొక్క పిల్లలు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరే ఫైనల్ ఇయర్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి హంసవాహిని డిగ్రీ కళాశాల పేరు కూడా మాసిపోతుంది, అంతేనా? ఇకపోతే ఒరిజినల్గా మన కాలేజీ స్ట్రెంత్ 250. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 100 మంది. ఇందాక సారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఈ 100 మంది కూడా వస్తారో రారో అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండింటివి. కానీ మాకు కొంత రిలీఫ్ దొరికింది మిమ్మల్ని చూస్తుంటే. వచ్చినందుకు సంతోషం, కానీ రానటువంటి వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఎందుకు అంటే మన కళాశాల మనది, మనము, నేను అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నా కూడా స్పెషల్గా ప్రియారిటీగా ఉండాలని కోరుకోవడం మానవ లక్షణం, మానవ నైజం. సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో అభినయాన్ని చూసి మనం ఏమనుకుంటాం, అక్కడ మనం ఉంటే ఇంకా మస్తు ఎద్దుంటివి అనిపిస్తుందా? అనిపించదా? ఎంతమందికి అనిపిస్తుంది? ఎవరు కనిపించదు. అంటే మీరు సినిమా చూడట్లే, చూస్తలేరా? చూడట్లే. చదువు ఒకటే చదువు. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాము, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినాక కూడా మళ్ళా 2 పూటల బడి పెట్టి మమ్మల్ని హింసిస్తున్నారు మీరు బాగా, అంతేనా? హింసిస్తున్న మాట నిజమైనప్పటికీ కూడా వాస్తవంగా 2 పూటల బడి అనేది కంపల్సరీగా 2 సార్లు కంపల్సరీ 2 పూటల బడి అనేది కంపల్సరీగా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఎందుకు అంటే ఒక 4 పీరియడ్లు మాత్రమే, పొద్దునొచ్చి ఒక 4 పీరియడ్లు చూసుకొని వెళ్ళిపోతామంటే ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తేడా ఉండాలా ఉండొద్దా? నేను అడిగేటువంటి క్వశ్చన్. ఏం లేదు సార్, మీరు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినటువంటి మా పక్కోడు వాడు అట్లా పోయి ఇట్లా బుక్ పట్టుకొని పోయి ఒక బుక్ పట్టుకొని వస్తున్నాడు, వాడు ఇంటికాడ ఎంజాయ్ చేస్తున్నాడు. మేమెందుకు సార్ 2 పూటలు రావాలి అంటే 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఎంజాయ్మెంట్ అంటే ఏంటిదని. 3 సంవత్సరాలు వాడు ఎంజాయ్ చేసిండు, 3 సంవత్సరాల తర్వాత జీవితం అంతా నువ్వు ఎంజాయ్ చేస్తుంటే వాడు ఏ అటెండర్ జాబ్ కోసమో నీ ఆఫీస్లో ఏమన్నా జాబ్ ఉంటే చూడిపోయి అని చెప్పి నిన్ను అడిగేసి తీసుకొస్తాడు. ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా, ఒక సీఈఓగా, ఒక జాబ్ హోల్డర్గా, ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక మంచి హోదా ఉన్నటువంటి కూర్చోవాలని కోరుకుంటామా? ఏ అటెండర్ అయినా సరే, ప్యూర్ అయినా సరే ఏదో ఒకటి గట్టి అయిపోద్ది అనుకుంటామా? మనం ఇక్కడ అందరం ఉన్నాం, మగవాళ్ళము ఆడవాళ్ళం. మా భార్యలు చేస్తే సరిపోద్ది, మా భర్తలు చేస్తే సరిపోద్ది, మేము ఇంటికాడు ఉన్నా సరిపోద్ది అనే అటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఈ రోజులలో అది సరిపోదు, ఏ పరిస్థితిలో కూడా సరిపోదు. గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరు చేస్తున్నటువంటి రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ రూపాయికి 2 రూపాయలకి వెతుకులాడుతున్నట్టే యాక్షన్ చేస్తారు. విద్య ఎంతసేపటికి మమ్మల్ని డిగ్రీకి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజీకి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజీకి రమ్మంటున్నారు, డిగ్రీ కాలేజీకి రమ్మంటున్నారు, రమ్మని ఇదే చదువు చెప్తా ఉన్నారు. మీకు ఉన్నటువంటి ఎన్నో కళలలో విద్య అనేది ఒక్క కళ మాత్రమే. బాగా గుర్తుంచుకోండి. చదువు వస్తున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో రానటువంటి వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎన్నో కళలలో ఇదొక కళ. కానీ అందరికీ కావాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఓన్లీ క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీగా డిగ్రీలో పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ 10/10 అన్ని సబ్జెక్టులలో 10/10 అందరికి వస్తాయి అనుకో. 10/10 వచ్చిన వాళ్ళకి వాల్యూ ఉంటుందా? అందరికీ 10/10 వచ్చినాయి అన్ని సబ్జెక్టులలో అంటే పేపర్లు దిద్దినటువంటి వాళ్ళకి ఏం లేకుండా మిషన్లో పెట్టి తీసినట్టు, జిరాక్స్ పేపర్లు తీసినట్టు, అంతేనా? అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లలో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూజ్ చేసుకోమని చెప్పినాము. ఎడ్యుకేషన్, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్, ఇంకా మిగతా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం. ఏమన్నా కావాలని ఇప్పటి వరకు మీరు అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా చిన్న పిల్లలు అనుకుంటున్నారా మీరు? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి కాదు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చారు, ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే 17 ఇయర్స్ ఎడ్యుకేషన్, 17 ఇయర్స్ క్రాస్ అయ్యారు, 18 ఇయర్స్ 12 ఇయర్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకా కూడా మీరు మారకపోతే, ఇంకా కూడా మీకు కావాల్సింది తెలుసుకోలేకపోతే మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకుంటున్నట్టే. మీరు చేసుకుంటున్నటువంటి అన్యాయానికి మీరు ఏదో ఒక రోజు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు వస్తుంది. ఇక అయిపోయింది. ఇప్పటిదాకా అందరు మాట్లాడారు. ఇప్పుడు సార్ మాట్లాడు అయిపోగానే పోయి భోజనాలు చేసేసి మన కార్యక్రమాలు ఉంటాయి, అంతేనా? ఏమన్నా కొంచెం నేర్చుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలన్నటువంటిదే మా అభిలాష. మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అది మాత్రమే. ఓన్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెమ్ కూడా తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని, సిలబస్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళండి, మళ్ళీ మార్క్స్ తీసుకొచ్చుకోండి. 10/10 కాదు. 10/10 మార్క్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి, రావని నేను అనడం లేదు. క్లాస్లో 20 మంది ఉన్నా 60 మంది ఉన్నా అందరికీ సేమ్ మార్క్స్ ఏ రోజు కూడా రావు. మీరు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటూ వచ్చారు, మీ క్లాస్ రూమ్ ఉన్నటువంటి ఏ కొంతమందికైనా సేమ్ మార్క్స్ వచ్చినాయా? ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా రావు. వస్తే అక్కడ సిస్టమ్ కరెక్ట్ లేదంటే ఓకే. ఏదో ఒక సబ్జెక్టులో 2-3 వచ్చినాయి అంటే వేరు విషయం. అన్ని సబ్జెక్టులలో అందరికీ ఒకే విధంగా వచ్చినట్టు అది హైలీ ఇంపాసిబుల్, అది జరిగినటువంటి విషయం. వాళ్ళు ఎందుకు నిరీక్షిస్తున్నారు, ఎందుకు అజెత్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. మేము వచ్చి బలైపోయినాం, రానటువంటి వాళ్ళు బతికిపోయారు అనుకుంటారు కదా కొంతమంది, అనుకుంటున్నారా? నిజంగా కూడా మీకు ఇంతకుముందు ఫంక్షన్స్లలో చెప్పినాము. మమ్మల్ని, మా నేతాజీ సంస్థని నమ్మి మా కాలేజీలో, మా కళాశాలలో జాయిన్ అయినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే వెరీ ఫస్ట్ ఇయర్, వెరీ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి మా మీద విపరీతమైనటువంటి దుష్ట శక్తులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాయి. అవన్నిటికీ కూడా మీరు నిదర్శనము, మీరు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సాక్షులు. అయినప్పటికీ కూడా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అని గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఎప్పటికి కూడా చెప్తాం ఇదే మాట. ఓకే. కానీ మా దగ్గరికి వచ్చినందుకు మీరు ప్రతిఫలాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఆ రోజు ఎట్లైనా వచ్చిర్రు, మీ సర్టిఫికెట్లు మాకు ఇచ్చిర్రు, మా దగ్గరనే ఉన్నాయి.
ఇక మేము చెప్పిన మాటలన్నీ అయిపోయినాయి, ఇక్కడ నుంచి ఈ ఫీజు కట్టు ఆ ఫీజు కట్టు అని మిమ్మల్ని అడగట్లేదు. మా దగ్గర నుంచి వెళ్ళి తీసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, బలవంతం చేయట్లేదు, రుద్దట్లేదు. తీసుకుంటే మా దగ్గర నుండి కొంత ప్రతిఫలాన్ని మీరు తీసుకుంటే మేము పడే తృప్తి వేరు. మీరు జాబ్లలో జాయిన్ అయిన తర్వాత మొదటిసారి మాకు ఇస్తారా? నేతాజీ కాలేజ్కి ఏమన్నా ఫండ్ ఇస్తారా? ఎనీబడి? ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడికి గెస్ట్లుగా పిలుస్తారు అన్నాడు తప్ప మేము సంపాదించిన దానిలో వచ్చి ఒక 1%, 2%, 10% ఇస్తామని అన్నాడా? చెప్పండి, విన్నారు కదా? మేము అడగట్లేదు, మాకు వద్దు కూడా. మీ దగ్గర నుంచి కావాల్సింది నిజంగా ఈ అబ్బాయి కోరుకున్నటువంటి అంశమే. ఎంత ఒకటే రంగంలో రావాలని నేను కోరుకోవడం లేదు, అట్లా అని ఎవరి మీద బలవంతంగా రుద్దడం లేదు. ఎందుకు ఇన్ని డిఫరెంట్ కోర్సెస్, ఇన్ని డిఫరెంట్ వ్యవహారాలు చేస్తున్నామంటే ఎవరెవరికి దేనిలో ఇష్టం ఉంటే, దేనిలో నైపుణ్యత ఉంటే దానిలో కీలకంగా వ్యవహరిస్తారని, దానిలో అభివృద్ధి చెందుతారని. నార్మల్ జాబ్ చేయడానికి మేము ఇన్నిసార్లు ఇంత పెద్ద ఎత్తున నెత్తి నోరు మొత్తుకోవాల్సినటువంటి అవసరము లేదు. ప్రతి జాబ్ లో కూడా సీనియర్ సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారా? ఉంటారా? ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఫ్యాకల్టీస్ పైన ప్రిన్సిపల్ సార్ ఉన్నాడా లేడా? అంటే వాళ్ళకంటే ఏది చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, కానీ అట్లా మరి నేను కోరుకునేది ఏంటంటే మనం ఏ జాబ్ లో అయితే ఎంటర్ అవుతామో ఇమీడియట్ గా త్వరగా అభివృద్ధి చెంది సిఇఓ రేంజ్కి ఎదగాలి, వెళ్ళాలి. అది మాత్రమే మా కాన్సెప్ట్. దానికోసం మాత్రమే మేము పనిచేస్తున్నాము, దానికోసం మాత్రమే మేము పని చేపిస్తున్నాము. మీకు ఆ రోజు నేను మీటింగ్ పెట్టిన రోజు ఇందులో కొంతమంది వచ్చారు కదా, ఫ్రీ టూర్ పెడతామంటే ఎవరన్నా నమ్మిరా? టూరు ఫ్రీగా తీసుకెళ్తామంటే నమ్మిరా? ఎవరన్నా నమ్మిరా? నమ్మిన వాళ్ళ దానికంటే నమ్మని వాళ్ళు 99% ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నెగటివిటీ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అల్కగా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతుంది. ఏదో మాట్లాడడానికి వచ్చాడు, నువ్వు మాట్లాడాలి కాబట్టి ఒక ఆప్షన్ దొరికింది, ఫ్రీగా టూర్ తీసుకెళ్తామని చెప్తున్నాడు. అది ఓన్లీ నోటి మాటనే కానీ అది నెరవేరేదా? టూర్ ఖర్చు 1,00,000 రూపాయలు అయ్యేది ఉంటే కనీసం 1,50,000 రూపాయలను మన దగ్గర వసూలు చేస్తారు అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా మనుషులము, అది మానవ నైజం. కానీ ఏ రోజు కూడా ఏదైతే మాట మాట్లాడుతున్నామో వెరీ స్టార్టింగ్ లా మా సార్లు స్లిప్పులు రాసిరు సార్, మీరు అఫీషియల్ గా స్లిప్పులు రాసిరు సార్, స్టాంప్ వేసి అని చెప్పి మీరు ఏమన్నా రాసుకోపోయి మేము ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాం, ఇచ్చుడే అని చెప్పినాం. ఆరంభ పార్టీలో కూడా అదే అనౌన్స్ చేయడం జరిగింది. స్లిప్పులు ఉన్నా లేకున్నా, ఇచ్చినా ఇవ్వకున్నా అందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు కంప్లీట్ గా ఫ్రీ అని చెప్పినాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏ ఒక్కరి దగ్గరన్నా ₹1 తీసుకోవడం జరిగిందా? అడిగిరా? ఎవరన్నా అడిగిరా? అడగలేదు. ఫ్రీగా టూర్ తీసుకెళ్తామని చెప్పినాము, తీసుకెళ్ళామా? ఇంకేటన్నా వెళ్ళామా టూరు? సెకండ్ ఇయర్ వెళ్దామా? ఓకే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్ బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ లో వెళ్దాం. సభాముఖంగా మీ అందరినీ ఒకే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఆ రోజు మీ అందరి దగ్గర క్లాస్ తీసుకున్న రోజు మన స్కిల్స్ చెప్పేటువంటి జగన్మోహన్ రావు సార్ లేకుండా కూడా అడిగిన స్కిల్స్ క్లాస్ గురించి ఏమన్నా నెగటివ్ ఉందా? మీ దగ్గర ఏమన్నా ఇబ్బంది అవుతుందా? సార్ ముందట చెప్పడం ఏమన్నా ఇబ్బంది అయితే నా పర్సనల్ నంబర్ ఆల్రెడీ మీ అందరి వాట్సాప్ గ్రూపులలో వచ్చిందని అనుకుంటున్నా నేను. అందులో కూడా మెసేజ్ పెట్టండి.